నిత్యం వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ మొంతా తుపాను ప్రభావంతో వెలవెలబోతోంది. సాధారణ రోజులతో పోలిస్తే నేడు టికెట్ల బుకింగ్ సగానికి సగం తగ్గాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. కొన్ని రూట్లలో బస్సు సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. మరికొన్ని రూట్లలో ఆలస్యంగా నడుపుతున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద కేవలం ఒకరిద్దరు ప్రయాణికులు మాత్రమే కనిపిస్తున్నారు. రోజు వచ్చేసి 140-150 టికెట్లు కొడతాం. ఈ రోజు వచ్చేసి 34 టికెట్లు కొట్టాం. ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎవరో కౌంటర్ దగ్గర రావట్లేదు. హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ ఉంటాయి. విశాఖపట్నం, కాకినాడకి ఏం సర్వీస్ లేదు ఇవాళ. దాని నిమిత్తం సర్వీసులు కూడా క్యాన్సిల్ చేశాం. దాని తగ్గట్టుగానే అటు తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువ కదా. ఈ 34 టికెట్లు కూడా హైదరాబాద్ ఇదని కొట్టాం. కర్నూలు అటు చాలా సర్వీసులు మ్యాక్సిమం క్యాన్సిల్ చేశారు. ప్రతిరోజు 400 సర్వీసులు ఈ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి దూర ప్రాంత సర్వీసులుగా సుమారుగా 400 సర్వీసులు ఆపరేట్ అవుతున్నాయి. ఇప్పుడు 11 గంటల వరకు 130 సర్వీసులు క్యాన్సిలేషన్ అనేది జరిగింది. మరి గణనీయంగా ప్రయాణికులు అయితే మోందా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల గణనీయంగా ప్రయాణికులు తగ్గిపోయారు. అవనగడ పాయింట్లో 80% ఓవర్ బండి వచ్చే ఫుల్ అయిపోయేది. అలాంటిది వెలవెలబోతుంది బస్ స్టాండ్. తుఫాను కారణంగా ఈరోజు సర్వీస్ చాలా తక్కువగా ఉంది. మామూలుగా ప్రతిరోజు అయితే ఫుల్గా ఉంటుంది. అవనిగడ్ నుంచి 41 టికెట్స్తో వచ్చాను. మామూలుగా డైలీ అయితే 70-80 టికెట్లు దాకా ఉంటాయి. ఈరోజు సర్వీస్ తక్కువగా ఉంది. ప్రభావం ఈరోజు రేపు 2 రోజులు ఉంటుందని అనుకుంటున్నాం. మామూలుగా బస్సులు ఖాళీగా ఉండవు. ఈ సైక్లోన్, ఈ తుఫాన్ వల్ల ఖాళీగా ఉంటున్నాయి బస్సులు. బస్ స్టాండ్ అంతా కొద్దిగా ఖాళీగానే ఉంది. డైలీ అయితే ఎప్పుడు బస్సులు ఉంటాయి. మొంతా తుఫాన్ కారణంగా చూస్తే బస్సులు ఉంటాయి. ప్రయాణికులు మొత్తం కూడా చాలా ఖాళీగా ఉన్నారు. ప్రయాణికులు అనేది చాలా పలసగా ఉన్నారు. ఈ ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంది.